రైట్, ప్రస్తుతం నేను జాబాలి మందిరం అంటారు, హతీరాంజీ మఠం ఉంది, ఆ తర్వాత జాబాలి హనుమాన్ మందిరం ఉంది. సో ఈ ఒకసారి ఆ ప్రాంతంలోకి వెళ్దాం. ఇది అన్ని తీర్థాల్లోకి సంబంధించిన ఒకటైతే ఇక్కడ హతీరాంజీ మఠం అనేది ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సింది. లోపలికి ఉంటుంది హతీరాంజీ మఠం. ఆ ప్రాంతంలోకి వెళ్దాం. అసలు అక్కడ ఏంటి, అక్కడ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, అక్కడ ఏంటి అది ఇప్పుడు ఎంతోమంది భక్తులు ఆ ప్రాంతానికి వస్తూ ఉంటారు, గమనిస్తుంటారు, అన్ని ఈ ప్రాంతాన్ని దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి అసలు లోపలే ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా కొండల్లో చెట్లు చేమల మధ్య కొలువైన ప్రాంతం జాపాలి ఆలయం, హనుమాన్ మందిరం, అట్లాగే హతీరాంజీ మఠం కూడా దీంట్లోనే ఉంది. మొత్తం చూడవచ్చు ఒకసారి. మొత్తం అంతా కూడా ఎక్కడా మానవమాత్రుడు కనిపించాడు, ఎక్కడ కూడా అంత ఎత్తున ఉంది ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా. సో మొత్తం కొండల్లో కోనల్లో శేషాచల కొండల్లో కొలువైన ఆలయమే జాపాలి ఆలయం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదో ఒక ఫుల్ ఫారెస్ట్లోకి వెళ్ళామన్న ఫీలింగ్ అయితే తప్పకుండా కలుగుతుంది. మనం మాట్లాడే మాట తప్పించి ఎక్కడ కూడా ఒక్క మాట బయట మాట మనకు వినిపించదు. సో మొత్తం అంతా కూడా అడవి ప్రాంతం అంతా. లోపలికి వెళ్ళాలి, చాలా లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయం కనిపిస్తుంది. ప్రస్తుతం దాదాపుగా ఒక 180 మెట్లు పైకి వచ్చాము, కొండ మీదకి వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా కొండ దిగుతూ వెళ్తుంది లోపలికి. ఆలయం దగ్గరికి వెళ్ళాలంటే, హనుమాన్ దర్శించాలంటే ఇంకా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూస్తే కనుక విజువల్స్లో చూస్తే మనకి లైట్ ఫెయిల్ అవుతుంది. మా వీడియో జర్నలిస్ట్ రమేష్ మొత్తం అంతా మీకు కళ్ళకు కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఏ రకంగా ఉంటుంది, శేషాచల కొండల్లో ఏ ప్రాంతంలో ప్రస్తుతం ఇది కొలువైందనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు జూమింగ్ చేసి. సో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం అడవి ప్రాంతం. మనం మాట్లాడుకునేది మన పక్క వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది, ఇక్కడ మాత్రమే మనం నిజంగా మన మాట మనకే వినిపిస్తుందేమో అని అనిపిస్తుంది. అంత చక్కటి ఏరియా అనమాట, చక్కటి ఆస్వాదించవచ్చు. మార్నింగ్ టైం కానీ ఇట్లాగే ఈవినింగ్ టైం వచ్చే కొద్దీ కూడా చల్లబడుతుంటుంది వాతావరణం. ఇక్కడ మధ్యాహ్నం పూట కూడా అదే వాతావరణం కంటిన్యూ అవుతుంటుంది, అదే టెంపరేచర్ కంటిన్యూ అవుతుంటుంది. సో ఒకసారి ఆలయం దగ్గరికి వెళ్దాం. ఇక్కడ సేవకు వచ్చాను, సోమవారం స్వామి నుంచి ఇక్కడ చూడడానికి ప్రదేశానికి వచ్చామండి. ఇక్కడ ఎంతో మాకు ఆనందంగా ఉంది, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇటువంటి ప్రదేశాలు చూడడం ఆ స్వామివారి కృప వల్ల మాకు ఇంత ఆనందం కలిగిందండి. ఇక్కడ ఎంతమంది వచ్చారు? మొత్తం 34 మంది. రాజమండ్రి నుంచి 30 మంది వచ్చారు. సో ఇక్కడ స్వామివారిని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? మాకు చాలా ఆనందం కలిగిందండి. కష్టాలు మర్చిపోయామండి. జన్మలు చేసిన పుణ్యంలా ఉందండి. అంటే రాజమండ్రి పక్కనే నిడదవోలండి మాది, మొత్తం 30 మందిది కూడానండి. అక్కడి నుంచి వచ్చాం సార్. అనిపించలేదండి, అనిపించలేదు అసలు. ఇప్పుడు ఎలా నడుతున్నా మాకు తెలుస్తలేదండి అసలు. నుంచి నడిచి వచ్చాము ఇక్కడికి, ఇక్కడ వరకు బస్ ఎక్కకుండా ఏమని చెప్పారు వాళ్ళకి తీసుకొచ్చేటప్పుడు? స్వామి సేవకని తీసుకొచ్చాం సార్. గత 10 సంవత్సరాలుగా వస్తున్నాం తిరుమల. వస్తూ స్వామి సేవ కోసం ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి తీసుకొస్తున్నాం. అంటే పాపం వీళ్ళందరికీ కూడా తిరుమల అంటే తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. పాపం తెలియని వాళ్ళని తీసుకొద్దామని, తెలిసిన వాళ్ళు ఎలాగైనా వస్తుంటారు రిజర్వేషన్ బుక్ చేసుకుని ఆన్లైన్లో. తెలియని వాళ్ళని తీసుకొద్దామని చెప్పి మేము కొంచెం పల్లెటూరుల నుంచి ఇవన్నీ చూపిద్దామని స్పెషల్ గా తీసుకొచ్చాం. సో ఒక ప్రాంతం కాదు, అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. స్వామి వారి సేవలో తరిస్తున్నారు. ఒకసారి ఇక్కడ ఈ స్వామిని కూడా ఒకసారి చూసి వెళ్దామని చెప్పి వాళ్ళు వస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామభక్త హనుమానికి, రామభక్త హనుమానికి జై శ్రీరామ్. పూర్తిగా శేషాచల కొండల్లో కొలువైన ప్రాంతం జపాలి హనుమాన్ దేవస్థానం. ప్రస్తుతం ఒకసారి ఆ ప్రాంతానికి మనం చేరుకున్నాం. చూస్తే గనక చుట్టూ లైట్ ఉంటుంది, కానీ లోపలికి వచ్చిన తర్వాత మనకి వస్తున్న కొద్దీ ఎక్కడ లైట్ కనిపించదు, చాలా తక్కువ లైట్ ఉంటుంది. స్వామివారి దేవస్థానం. ఒకసారి మనం కోనేరు చూడవచ్చు. కోనేరు హనుమ జయంతి టైంలో మాత్రం ఇక్కడ విశేషంగా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు, కోనేటిలో స్నానం చేస్తారు. మొత్తం అంతా స్వామివారికి స్నానం ఆచరింపజేస్తారు. మొత్తం ఈ వాటర్తోనే ఆయనకి రోజు కూడా జపతపాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఆలయానికి సంబంధించి విశిష్టత కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయానికి సంబంధించి ఒకసారి లోపలికి వెళ్దాం. ఎట్లా ఉంటుంది ఆలయానికి సంబంధించి మొత్తం దీని విశిష్టత ఏంటి, అదేవిధంగా హనుమ జయంతి నాడు ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుపుతూ ఉంటారు. సో ఆ పూజలకున్న విశిష్టత ఈ శేషాచల కొండల్లో ఎక్కడికి వెళ్ళినా హనుమాన్ దేవాలయాలు మనకు స్పష్టంగా దర్శనమిస్తాయి. ఇది మాత్రం మనం చెప్పిన వాటిల్లో అన్నింటికంటే అతి విశిష్టమైన దేవాలయం జపాలి హనుమాన్ దేవాలయం. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం.
नमो वेंकटेश जय हाथीराम बाबा। ये हाथीराम बाबा जी मठ से रिलेटेड है। ये बालाजी मंदिर से 5 किलोमीटर की दूरी पर जावाली अंजनेय स्वामी का मंदिर है। अंजनाद्रि पर्वतम है। सप्तगिरी एणुकुंडल वाड़ा बोलते हैं ना, एणुकुंडल में अंजनाद्रि नाम का पर्वत है। यहाँ पर जावाली महर्षि ने तपस्या किया, उनके रक्षणार्थ अंजनेय स्वामी प्रकट होकर के उनको दर्शन दिया और यहाँ पर उनके रक्षणार्थ स्वयंभू अंजनेय स्वामी स्वयंभू हो गए। तब से त्रेता युग से लेकर के आज तक ये मंदिर में हाथीराम के द्वारा, हाथीराम बाबा मठ के पुजारियों के द्वारा यहाँ पर सेवा पूजा होता है। सुबह अर्चना पूजा अभिषेक से लेकर के और मंगलवार को महाअभिषेक होता है। यहाँ पर स्वयंभू एक आम का पेड़ है, जो मावड़ी चिट्टू के ऊपर गणपति का भी मूर्ति है। यहाँ स्वयंभू ये भी मूर्ति अपने प्रकट हुई मूर्ति है। सामने साइड राम कुंड है, पीछे साइड इसी तरह का सीता कुंड है और 200 मीटर की दूर पर यहाँ ध्रुव कुंड है। मतलब 3 कुंडों का यहाँ पर मिश्रण है। यहाँ पे जो तीर्थ भक्तों को दिया जाता है वो ध्रुव कुंड का ही तीर्थ दिया जाता है। हाँ, और यहाँ पर निरंतर पूजा पाठ पारायण अर्चना और राम लक्ष्मण सीता जानकी का अर्चना, रामायण का पाठ, होमम होता रहता है, नित्य होमम होता है। सभी विश्व कल्याण के लिए यहाँ पर पूजा अर्चन चलता रहता है। हाथीराम जी मठ के आध्वर्य में सब कुछ करते हैं ना। हमारे पीठाधिपति महंत अर्जुन दास जी के सानिध्य में सभी कार्यक्रम बड़े सुचारू रूप से चल रहा है और उन्हीं के तत्वाधान में हम लोग भगवान अंजनेय स्वामी की पूजा आराधना करते हैं। और हनुमान जयंती के पर्व दिन पे क्या क्या करते हैं इधर? हनुमान जयंती के दिन विशाल 3 दिन का लगातार अन्नदान रहता है और हाथीराम मठ से महाअभिषेक रहता है। उस दिन पीठाधिपति खुद आकर के महाअभिषेक करते हैं और टीटीडी के द्वारा वस्त्र आता है भगवान को। उसी वस्त्र का अलंकार होता है। यहाँ वहाँ से ईओ जीओ लोग आते हैं और उनका आशीर्वचन होकर के और पूजा प्रारंभ होती है। यहाँ कोनेर है ना, उसका क्या है, उसका विशेष क्या है? यहाँ ये राम कुंड है। रावण के वध करने के बाद कहते हैं, वाल्मीकि रामायण में वर्णन है कि रावण का वध करने के बाद राम लक्ष्मण जानकी यहाँ पर आए अंजनाद्रि पर्वत में, जावाली महर्षि को दर्शन दिए और एक रात्रि यहाँ पर विश्राम किए। तो उनके स्नानार्थ के लिए स्वयं गंगा प्रकट होकर यहाँ पर हो गई और राम जी यहाँ पर स्नान किए। और इसी के अंजनेय स्वामी के मंदिर के पीछे साइड सीता कुंड भी है, वहाँ पर भी भगवान सीता मैया स्नान की हैं। और ध्रुव कुंड में ध्रुव नाम का एक बाल संत था, उन्होंने तपस्या की थी, तो वहां से भी जल प्रादुर्भाव होता है। यहाँ तीनों जगह से मतलब इन अर्थ से जमीन से जल निकलता है। हर दिन कितने भक्त इधर आते हैं? यहाँ पर होल इन पूरे भारत देश से भक्त आते हैं और उनकी बड़ी मान्यता है कि जिनका मतलब जो भी कुछ दैविक प्रॉब्लम है या तो कोई मतलब भूत पिशाच का प्रॉब्लम है, जिसको पुत्र नहीं होता है, जिसको संतान प्रॉब्लम है, वो सब लोग आकर के और यहाँ पर माथा टेकते हैं, उनकी सभी मनोकामनाएं पूरी होती हैं। जो भी कोई यहाँ पर आता है अंजनाद्रि पर, जहाँ पर नेचुरल विग्रह एक्चुअली, जहाँ पे स्वयंभू, चाहे वो हनुमान गढ़ी अयोध्या हो, जहाँ भी राम जी गए तो वहाँ हनुमान जी साथ में गए, क्योंकि यहाँ पे बालाजी का स्वयंभू मूर्ति है। यहाँ बालाजी प्रत्यक्ष रूप में परमात्मा त्रिलोकीनाथ यहाँ पे है, तो यहाँ पे कुछ दूरी पर सेवक का भी मंदिर रहना अनिवार्य है। वो कहीं भी आप पूरे इंडिया में कहीं भी जाइए, जहाँ पर भी मतलब आपको भगवान मिलेगा, वहाँ पर हनुमान जी जरूर मिलेंगे कुछ दूर पर, चाहे वो अयोध्या हो, मथुरा हो, माया हो, काशी कांची, जहाँ कहीं भी आप जाइए, रामेश्वरम जाइए, कोई भी ज्योतिर्लिंग जाइए, तो जहाँ पर भी आप जाएंगे तो परमात्मा के साथ अंजनेय स्वामी रहते हैं। हाँ, ये मतलब ये विशेषता भी है। इससे समझना चाहिए कि यहाँ पर भक्त लोग रहते हैं, भक्त तपस्या करते हैं। थैंक यू। जैसा సో ఇది జాపాలి
ఆంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించి ఆంజనేయ విశిష్టత. సో ఈ ప్రాంతంలో హనుమ జయంతి నాడు విశేషంగా పూజలు చేస్తారు. అట్లాగే ప్రతిరోజు కూడా ఈయన స్వయంభూ స్వామి హతిరాంజీ మఠం ఆధ్వర్యంలో మొత్తం స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈవో దగ్గర నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి హనుమ జయంతి నాడు విశేషంగా వస్త్రాలు సమర్పిస్తారని చెప్పి మనకి ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేస్తున్న సమాచారం బట్టి మనకి తెలుస్తోంది. మొత్తం మీద ఇది జాపాలి ఆంజనేయ స్వామి ఆలయం.